ఫిబ్రవరి 20. దేవుడు శోధనలను ఎలా ఉపయోగిస్తాడు? సాతాను సభలో సర్వాధికారి అయిన దేవుడు కూడా ఆసీనుడై ఉండి అక్కడ జరిగే ప్రతిక్రియను పరిశుద్ధుల మేలు కోసమే తిరగరాస్తుంటాడు. సాతాను ప్రతి శోధనను పరిశుద్ధునికి వీలైనంత మనోవేదన కలిగించాలనే ఉద్దేశంతోనే ప్లాన్ చేస్తాడు. అతని శాంతిని హరించి అతని యథార్థతపై అతనికి అనుమానం కలిగేలా చేయాలని చూస్తాడు. కానీ దేవుడు మౌనంగా చూస్తూ ఊరుకోడు. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. కీర్తన 34:15 అనే నిశ్చయమైన వాగ్దానం మనకుంది. దేవుడు శోధనలను వాడే 3 మార్గాలు. 1. ఒక పాపాన్ని అరికట్టడానికి మరో శోధనను అనుమతించడం. దేవుడు సాతాను సభలో ఉండి తన బిడ్డల ప్రయోజనం కోసం కార్యాలను నిర్ణయిస్తాడు. కొన్ని బాధాకరమైన శోధనలు మనల్ని మరింత మెలకువగా ఉంచుతాయని దేవునికి తెలుసు. ఉదాహరణకు, పౌలుకు కలిగిన శరీరంలోని ముళ్ళు అతనిలో గర్వం రాకుండా నివారించింది. పౌలు ఎక్కడ బలహీనంగా ఉన్నాడో అక్కడ అతన్ని బలపరచడానికి, అతని బలమైన పక్షాన దాడి చేయడానికి దేవుడు సాతానును అనుమతించాడు. 2. భవిష్యత్తులో పాపం చేయకుండా శుద్ధి చేయడానికి. రాబోయే కాలంలో మనం పడిపోకుండా ఉండడానికి ప్రస్తుత శోధనలను ఒక శుద్ధ ప్రక్రియగా దేవుడు వాడతాడు. పేతురు ప్రధాన యాజకుని ఇంటిలో క్రీస్తును నిరాకరించిన తర్వాత పొందిన ఆత్మవిశ్వాసం, విశ్వాస స్థిరత్వం అంతకు ముందు ఎప్పుడూ పొందలేదు. ఒక చిన్న పనికెత్త ప్రశ్నకు భయపడి వెనకడుగు వేసిన పేతురు అదే అనుభవం వల్ల తర్వాత అధికారుల ముందు ధైర్యంగా సాక్ష్యం చెప్పే అపుస్తలుడయ్యాడు. మీరు కూడా శోధనలో పడిపోతే పేతురులాగే చేయండి. ఆ అనుభవం ద్వారా మీ బలహీనతను గుర్తించి దాన్ని జయించేలా జాగ్రత్త పడండి. 3. హృదయంలో సంపూర్ణ కృపా కార్యాన్ని జరిగించడానికి. ఇంటి పైకప్పు ఒక మూల కారుతుంటే ఒక మంచి యజమాని ఇల్లంతా తనిఖీ చేయిస్తాడు. భర్త చొక్కాపై చిన్న మరక కనిపిస్తే భార్య ఆ చొక్కా మొత్తాన్ని ఉతుకుతుంది. మన ఆత్మీయ స్థితిపై ఉండే ఇటువంటి శ్రద్ధే ఒక యథార్థ హృదయానికి వేషధారికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూపుతుంది. యూదా ఇస్కరియోతు తన రాజద్రోహాన్ని ఒప్పుకున్నాడు, కానీ తన దొంగతనాన్ని, వేషధారణను ఒప్పుకోలేదు. ఒకవేళ అతడు నిజంగా మారు మనస్సు పొంది ఉంటే ఒక పాపం విషయంలో కలిగిన దుఃఖం మిగిలిన అన్ని పాపాల విషయంలో కూడా అతని హృదయాన్ని బద్దలు చేసేది. దావీదు ఒక పాపంలో పడిపోయినప్పుడు తన జీవితంలోని అన్ని విషయాల్లో పశ్చాత్తాపపడి మారు మనస్సును నూతనపరుచుకున్నాడు. కీర్తన 51వ అధ్యాయము.